తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరి ఈ కొత్త సంవత్సరం 2025వ సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మరి వీళ్ళకి ఏమన్నా కష్టమే రాబోతుందా, లేకపోతే లాభమే రాబోతుందా? ఈ విషయాన్ని గురుగారు చెప్తారు, చూద్దాం. గురుగారు నమస్తే. జై వీరబ్రహ్మజీ. నమస్కారం తల్లి. మరి గురుగారు, మిథున రాశి వారి పరిస్థితి ఏంటి ఈ సంవత్సరం? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష. వచ్చినటువంటి ఫలితం చంద్రుడికి సంబంధించిన ఫలితం. ప్రత్యేకించి మిథున రాశి జాతకులు ఇప్పటి వరకు కూడా దేవగురువు అయినటువంటి బృహస్పతి బలం లేక వ్యయస్థానంలో ఇబ్బంది పడుతున్నారు. మీరు ప్రారంభించినటువంటి వ్యాపార సంస్థలు అవ్వచ్చు, చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు అవ్వచ్చు, తీక్షణమైనటువంటి సమస్యలు ప్రతిబంధకాలలో మిథున రాశి జాతకులు గతించిన 1 సంవత్సరం రోజులకు అటు ఇటుగా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. మీ సమస్యలన్నీ పటాపంచలు కాబోతున్నాయి. బృహస్పతి యొక్క బలం వల్ల మానసికమైనటువంటి ఆనందాన్ని మీరు పొందబోతున్నారు. వచ్చినటువంటి ఫలితాన్ని బట్టి చూస్తే మానసికంగా దృఢంగా ఉండడంతో పాటు ఆర్థికపరమైన అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మీరు దృష్టిని కనుక కేంద్రీకరించి ముందుకు వెళితే చాలా అనుకూలవంతమైన స్థితిగతులు ఏర్పడతాయి. భార్యాభర్తలకు సంబంధించి అవ్వచ్చు, కుటుంబపరమైన అంశాలు అవ్వచ్చు, సంతానపరమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు. ఎందుకు? చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మీరు మాట్లాడేటువంటి మాటను అపోహలు, అపార్థాలు కానివ్వకుండా చూసుకోండి. మాటే మంత్రం అని చెప్తుంటారు పెద్దలు. మనం మాట్లాడేటువంటి ప్రతి మాట మంత్రంలా పనిచేస్తే ఎదుటి వ్యక్తులని మంత్రముగ్ధుల్ని చేయటంతో పాటు మన సంభాషణ వల్ల మంచి జరుగుతుంది. అదే మాట మంత్రంగా మనకు మాట్లాడడం తెలియకపోతే ఎదుటి వ్యక్తులతో ఉన్న సంబంధ బాంధవ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి మిథున రాశి జాతకులు ఈ చంద్ర భగవానుడి యొక్క స్థితి వల్ల మనసునెప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి. మీరు మాట్లాడేటువంటి సంభాషణను సరళంగా ఉంచుకోండి. చెప్పాల్సినటువంటి విషయాన్ని రుజుమార్గంలో చెప్పడం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరమైన అంశాల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. వాటిని మీరు చెప్పుకోగలిగితే, వాటిని సరిగ్గా చూసుకోగలిగితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. సంవత్సరం మొత్తం కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా పొందగలిగిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అద్భుతం గురువుగారు. మరి పిల్లల విషయంలో, అంటే ఈ రాశిలో ఉన్న పిల్లలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు ఇప్పుడు రానున్న కాలంలో. అవును. బోర్డ్ ఎగ్జామ్స్, రకరకాల ఎగ్జామ్స్, వీళ్ళకి ఎట్లా ఉండబోతుంది అంటారు? ఇంతకాలం ఏ స్థానంలో బృహస్పతి ఉండటం వల్ల పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు అవ్వచ్చు, నిరుద్యోగులు అవ్వచ్చు, పోటీ పరీక్షలు రాస్తున్న వాళ్ళు అవ్వచ్చు, ఇప్పటి వరకు సరైనటువంటి రిజల్ట్ రావట్లేదన్నటువంటి నిరాశ నిస్పృహలు ఉంటారు. ఈ 2025 మే మాసానికి అటు ఇటుగా రాయిపోయేటువంటి పరీక్షలు అనుకూలవంతమవుతాయి. ఉన్నతమైనటువంటి శ్రేణిలో మీకు మార్కులు లభిస్తాయి. ప్రఖ్యాతి చెందినటువంటి యూనివర్సిటీల్లో మీకు ర్యాంకులు వస్తాయి. ప్రత్యేకించి నిరుద్యోగులకి ఉద్యోగ కాలంగా మనం చెప్పచ్చు. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో గురుబలం వల్ల మీకు విజయం సిద్ధించబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఓ అద్భుతం. మరి వ్యాపారవేత్తల పరిస్థితి ఏంటంటారు? వ్యాపార రంగానికి సంబంధించింది కూడా అంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి ఎప్పుడైతే బలంగా ఉంటాడో దాన్నే ముహూర్తం అని అంటారు. ఇది 9 గ్రహాలకు సంబంధించింది కాదు. బృహస్పతి బలంగా ఉంటే అన్నీ బలంగా ఉన్నట్టే. సంవత్సరం రోజుల పాటు మీ యొక్క జన్మరాశిలోనే బృహస్పతి యొక్క సంచారం జరగబోతుంది. మే మాసం నుండి మీరు చేసే వృత్తి వ్యాపారంలో ఇప్పటి వరకు ఏవో నష్టాలు వచ్చి ఉంటాయి. కొత్త బిజినెస్లు, పాత బిజినెస్లు, మార్పులు చేర్పులు చేద్దామా, ఎందుకు కలిసి రావట్లేదు, ఒకప్పుడు చాలా విశేషవంతంగా ధనాన్ని సముపార్జించినటువంటి ప్రయత్నాలు కూడా ఇప్పుడు బెడిసి కొట్టాయనో, ఇబ్బందులు పడుతున్నాయనో మీరు ఆలోచిస్తూ ఉన్నారు. వీటన్నిటిని నుండి కూడా సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కొత్త వ్యాపారాన్ని మళ్ళీ మొదలు పెట్టడానికి సరైనటువంటి సమయం. ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడంతో పాటు మీరు చేసే మార్పులు చేర్పులు అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి. వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైన విషయాల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైన ఫలితాలు మే మాసానికి అటు ఇటుగా రాబోతున్నాయి. ఓ మరి రాజకీయ నాయకుల్లో కూడా మిథున రాశి వారు ఉన్నారు, పెద్ద పెద్ద వారే ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఒక ముఖ్యమంత్రి వర్యులు ఇదే మిథున రాశికి సంబంధించిన వారు గురుబలం లేకపోవటం వల్ల వాళ్ళ పార్టీ
అధికారాన్ని కోల్పోయింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం. అవును. చాలామంది మిథున రాశి జాతకులు రాజకీయ ప్రముఖులందరూ కూడా గత ఎన్నికల్లో ఓడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. హ్మ్. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గురుబలం లేకపోవడం. హ్మ్. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ జాతకంలోకి గురుబలం రాబోతోంది. జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి పదవి ప్రాప్తి, పోగొట్టుకున్నటువంటి అవకాశాలు మళ్ళీ రాబట్టుకోవటం, ఏదో రకంగా మళ్ళీ స్థానబలాన్ని సంపాదించగలగటం, ఇవన్నీ కూడా తప్పకుండా జరగబోతున్నాయి. ప్రజా సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు చాలా అనుకూలవంతమవుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉండబోతుంది. రాజకీయ నాయకులకి, సినీ సంబంధమైనటువంటి ఇండస్ట్రీ వాళ్ళకి, మీడియా సంబంధమైనటువంటి వాళ్ళకి, ప్రజా సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి, పదవులు వస్తాయి. 12 సంవత్సరాల తర్వాత దేవగురువు అయినటువంటి బృహస్పతి మీ యొక్క జన్మరాశిలోకి వస్తున్నటువంటి సందర్భాన్ని సరిగ్గా అవకాశాలను వినియోగించుకోగలిగితే చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి మీరు వెళ్ళిపోతారనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అద్భుతం గురుగారు. అంటే కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే ఈ సమయాన్ని మిరాకిల్స్ చూస్తారు మీరు అనే విషయాన్ని చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పారు. కానీ హార్డ్ వర్క్ అనేది తప్పనిసరి కాబట్టి కరెక్ట్గా వాడుకోండి ఈ సమయాన్ని. మరి ఏదైతే కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్లో అయితే కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిందే అన్నారు మీరు. మరి వీళ్ళు బయట నుంచి హెల్త్ని కాపాడుకోవడంతో పాటు ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందంటారు? ఈ సంవత్సరం వచ్చినటువంటి ఈ ఫలితాలు మరింత అనుకూలవంతంగా మార్చుకోవడానికి, సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు పొందడానికి వచ్చినటువంటి ఫలితం చంద్ర భగవానుడికి సంబంధించింది. చంద్రుడు మనఃకారకుడు. ప్రత్యేకించి కంటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అవ్వచ్చు, మానసికంగా వికలాంగత్వం పొందిన వాళ్ళు అవ్వచ్చు, అనాథులు అభాగ్యులు అవ్వచ్చు. అటువంటి శరణాలయాలకు వెళ్ళి వాళ్ళకి ఆహారాన్ని అందజేసిన, బట్టలని అందజేసిన, అంటే మానవ సేవే మాధవ సేవగా మనం చెప్తూ ఉంటాం. దేవగురువు బృహస్పతి మనం చేసేటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి మనుషులకి, కంఫర్ట్స్ లేని వాళ్ళకి, అంటే కూడు గూడు గుడ్డ ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మీ చేతనైనటువంటి సహాయాన్ని చేయండి. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే గురువారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటూ పసుపు పచ్చని వస్త్రాన్ని ధరించడంతో పాటు శనగలు లేదా శనగపిండితో తయారు చేసిన తీయని పదార్థాన్ని గురు సంబంధమైన ఆలయంలో నివేదనగా ఇవ్వండి. సాయినాథ ప్రభు, వీరబ్రహ్మేంద్ర స్వామి, దత్తాత్రేయుల వారు, రాఘవేంద్ర స్వామి వారు ఇటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి నివేదనగా ఇవ్వటం, ఇప్ప నూనెతో దీపారాధన చేయటం వల్ల మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. సో గురువు యొక్క అండ కావాలంటారు వీళ్ళకి మొత్తం మీద. సో అదొక్కటి మీరు చేసుకోగలిగితే ఆరోగ్యానికి సంబంధించిన ఏదైతే ఇబ్బంది ఉందో దాని నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబ.